ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్థసారథి అనే వీళ్ళకి సంబంధించిన మంత్రి స్టేట్మెంటే ఇచ్చాడు, రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. మన కళ్ళ ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తా ఉంది, ఎలా వర్తిస్తా ఉంది? నిజంగా మరి ఎందుకు ఈ తీర్మానం పేరిట ఈ డ్రామా చేస్తా ఉన్నారు? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా?
కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సివరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది? రెండు 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్, 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తా ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి, బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ను సడన్ గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈరోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాట అని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఇంతకు ముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అని ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ
ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తా ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నేను అడుగుతాను, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్.
ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవం నేను చెప్పేటివి. ఏదైనా కానీ దుమ్మెత్తిపోయాలా అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో దుమ్మెత్తిపోయాలి అని ఒక ఆరాటంతో మమ్మల్ని తిడతారు తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా లోతైన ప్రశ్నలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయదగ్గ ప్రశ్నలు. ఫేర్గా నిజంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఫేర్గా ఈ సబ్జెక్ట్ను ప్రస్తావిద్దాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు